మరి ఈ సమయంలో దేవుడు ఏర్పాటు చేసిన వాక్యాన్ని కూడా మరి మనం విందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై నుండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మరి ఈ సమయంలో నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభు, నేను మాట్లాడితే ఏ కార్యం జరగదు, నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి కుమ్మరించండి. ప్రభు, నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే మాట్లాడమని, నోటి బూరగా నన్ను వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయంలో దేవుడు ఏర్పాటు చేసిన వాక్యాన్ని మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఒకటే ఒక మాట, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఏమై ఉన్నామంటామో మనము లోకానికి? చెప్పండి అందరూ, మన లోకానికి ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాం. ఏమై ఉన్నాం? మనము వెలుగై ఉన్నాం. అసలు ఈ లోకంలో మనల్ని ఎవరైనా సరే, ఒరే మీరు శూరులు, మీరు ధీరులు, మీరు వెలుగు వంటి వారు, మీరు గొప్పవారు, లేదంటే మీరు ఉన్నతమైన వారు అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అసలు ఈ లోకంలో? ఎవరు కూడా మనల్ని అటు అనరు. ఎంతసేపునే మీరు మాకంటే తక్కువ వాళ్ళే, మీరు మాకంటే అది, మీరు మాకంటే లేనోళ్ళు, అట్లాంటి మాటలే మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని దేవుడు ఒక స్టేట్మెంట్ని ఇక్కడ పాస్ చేస్తూ ఉన్నాడు. ఒక స్టేట్మెంట్ దేవుడు చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకానికి మీరు చీకటిగా ఉండకూడదు అని అర్థం. ఈ లోకానికి మనం ఎట్లా ఉండకూడదు? మనము చీకటిగా ఉండకూడదు. కానీ మనం ఎట్లుంటా ఉన్నాం ఈ కాలంలో? చీకట్లో కలిసిపోతా ఉన్నాం. అందుకే ఒక పాట ఉంది కదా, చీకటిలో నేను ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించాను. చీకటిలో మనం ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నాడు. కానీ మనమేమో దేంట్లో ఉన్నాము? చీకటిలో ఉన్నాం. మరి ఇప్పుడు దేవుడి ఆలోచన ఏంది, మన ఆలోచన ఎట్లుందో ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని దేవుడు అంటుంటే మనమేమో ఈ లోకంలో అంధకారములో, చీకటిలో మరి మనము కలిసిపోయినటువంటి వారిగా మరి మనం ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక చిన్న ఉపమానం కూడా చెప్పాడు. గమనిస్తే మీరు 15వ వచనం మీరు గమనిస్తే, మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. అంటే దాని అర్థమైంది. ఒక్క వచనంతో ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం ఇంట్లో మనం క్యాండిల్ వెలిగించామనుకోండి, ఆ క్యాండిల్ ఎవరైనా మంచం కింద పెడతారా? మంచం కింద పెడితే ఏమవుతుంది? మంచం కాలిపోతుంది. మనకి వెలుగు రావాలంటే ఎక్కడ పెడతాం మనము? ఎత్తైన స్థలంలో, ఏదైనా ఒక గూట్లోనో లేదంటే ఏదైనా ఒక అరుగు మీదనో మనం దాన్ని పెడతాం. ఎందుకంటే ఇల్లంతా కూడా ఏం రావాలని? వెలుగు రావాలని. అలాగే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు లోకానికి వెలుగు అంటే ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వారందరూ దేవుని దృష్టిలో వెలుగులాగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కానీ మనము ఎట్లున్నామంటే వెలుగులాగా మనం జీవించలేకపోతా ఉన్నాము. చీకటి సంబంధమైన జీవితము మనం జీవిస్తూ ఉన్నాం. సర్వసాధారణంగా రాత్రికాల సమయంలోనే ఎక్కువ పాపంకు అవకాశం ఉంటుంది. చీకటిలోనే ఎక్కువ పాపానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. చీకటిలోనే ఎవడైనా వెలుగు ఉన్నప్పుడు దొంగతనం చేస్తాడా? ఎప్పుడు చేస్తారు దొంగతనాలు? చీకటిలో, అర్ధరాత్రుల్లో అందరు నిద్రపోయేటప్పుడు. చీకటి అనేది దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. వెలుగు అనేది దేనికి సాదృశ్యం అంటే దేవునికి సాదృశ్యం. ఈరోజున దేవుని పోలినటువంటి వ్యక్తులు మీరు లోకమునకు వెలుగై ఉన్నారని క్రీస్తు మనల్ని ఎందుకు ఉద్దేశించి అంటున్నాడంటే, మీరు వెలుగు చూడడానికి, ఏం చూడడానికి? మీరు వెలుగును చూడాలి. కానీ ఈరోజు మనం వెలుగును చూడుకోకుండా తాత్కాలికమైనటువంటి లోకాన్ని చూసి ఇదే బాగుందని మనము మురిసిపోతా ఉన్నాం. కానీ దేవుని వాక్య ప్రకారంగా మనం ఆయనను చూడాలి, ఆయన వెలుగును చూడాలి, ఆయన మహిమను చూడాలి, ఆయన తేజస్సును చూడాలి. మనం ఆయన వెలుగును మనము చూడగలిగే సామర్థ్యము మనం పొందుకోవాలి.
ఈరోజున చాలామంది జీవితాలు వెలిగించబడలేని స్థితిలో ఉన్నాయి, రోజు రోజుకి ఆరిపోతున్నటువంటి స్థితిలో ఉన్నాయి. ఒకవేళ ఎవరన్నా వచ్చి అమ్మ నీ దీపం వెలిగించుకో, నీ జీవితం బాగుపడుతుంది, ప్రభుని నీ సొంత రక్షకుని అంగీకరించంటే ఈరోజు ఎంతమంది ఉన్నారు వెలిగించుకోవడానికి? కొంతమందే. ఇప్పుడు ఒకటి చుట్టినారన్నమాట క్రైస్తవులకి. ఏమని చుట్టినారంటే మత పిచ్చోళ్ళు, మత ప్రచారం చేస్తున్నారు అనేటువంటి మాటలను మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే మణిపూర్లో కూడా ఏం జరిగింది? మత కలహాలు జరిగే, క్రైస్తవులు చర్చీలు, క్రైస్తవులు అన్నీ కూడా ఏం చేసేసారు? కాల్ చేసినారు, బూడిద చేసేసినారు. క్రైస్తవత్వాన్ని ఈరోజు రోజు రోజుకి ఒక మతంలాగా చూస్తూ ఉన్నారు. వెలుగు గురించి మనం చెబుతూ ఉంటే, క్రీస్తు గురించి మనం చెబుతూ ఉంటే వినేవారు కొంతమందే. ఇప్పుడు నాకు కొంతమంది వేరే వేరే మతస్థులు ఫోన్లు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఒక్కోసారి ముస్లిం చేస్తారు, ఒక్కోసారి రెడ్డిలు చేస్తారు, ఒకసారి యాదవులు చేస్తారు, ఒక్కోసారి ఎవరెవరు నానా కులమైనటువంటి వారందరూ కూడా ఒక్కొక్కసారి టీవీ చూసి అర్ధరాత్రులు చూసి ఫోన్లు చేసి, అయ్యా మేము నీ వాక్యాలు వింటూ ఉంటాము, మేము చెప్పే మాటలు మాకు అర్థమే, కానీ మాకు మతం అడ్డం వస్తుంది, మా కులం మాకు అడ్డం వస్తుంది, మా ఊరు వాళ్ళు మాకు అడ్డం వస్తారు, మేము క్రీస్తుని నమ్ముకుంటే మమ్మల్ని వెలివేస్తారు అటువంటి మాటలను మనం గమనిస్తూ ఉంటాం. అవి నాకు ఎన్నో ఎదురైనాయి కూడా అట్లాంటి మాటలు. కానీ ఇక్కడ మా దేవుడు వాక్య ప్రకారం మనం చూస్తే ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే క్రీస్తు వెలుగును ఉదయింపజేసుకుంటారో వారు ఆటోమేటిక్గా లోకానికి వెలుగై ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు సంబంధులుగా మరి మనం ఉండాలి, చీకటి సంబంధులుగా మరి మనం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఈరోజు నమ్మి రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం పొందిన మనము ఈరోజు దేవుని సన్నిధిలో మరి మనం ఏ రీతిగా ఉంటున్నాం అనేది మనల్ని ప్రశ్నించుకోవాలి. చూడండి, ఒక మాట చూపిస్తాను. కొలెస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని చిత్తము ఏర్పరచబడిన వారంట. అంటే ఇప్పుడు మనం అందరం వెలుగు సంబంధులుగా ఉంటే, దేవుని చిత్త ప్రకారంగా మనం కానీ ఉంటేనంట ఎట్లుండాలంటమ్మా మరి చూడండి, తగినట్లుగా పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా. ఒకటి జాలిగల మనసు, ఒకటి ఏంటంట జాలిగల మనసు, రెండవది ఏంటంట దయాళుత్వము, మూడవది వినయము, నాలుగవది సాత్వికము, ఐదవది దీర్ఘశాంతమును ధరించుకోవాలంట. ఈ రోజున క్రీస్తుని ధరించుకున్న మనం, వెలుగు సంబంధులుగా ఉన్న మనం ఎట్లున్నాం మనము? ఏం ధరించుకుంటున్నాం మనము? క్రీస్తుని ధరించుకోవడం మర్చిపోయి, జాలిగల మనసును ధరించుకోవడం మర్చిపోయి, దయాళుత్వమును ధరించుకోవడం మర్చిపోయి, వినయము గలవారిలాగా ఉండడం మర్చిపోయి, సాత్వికము కలిగిన వ్యక్తుల్లాగా మనం ఉండడం మర్చిపోయి, శాంతంగా ఉండడం మనం మర్చిపోయి, ఈ రోజున క్రైస్తవులు నానా విధమైన వాటిని ధరించుకుంటా ఉన్నారు. పేరుకే వెలుగు సంబంధులు, పేరుకే బాప్తిసం తీసుకున్నారు, పేరుకే దేవుని బిడ్డలుగా ఈరోజు మార్పు చెందారు. కానీ లోకంలో ఉన్న సమస్త ఆశలన్నీ ఉన్నాయి ఇంకా మనకు. ఒకరోజు అంటే ఒక పాస్టరమ్మ అన్నీ వదిలేసిందంట, సమస్తం వదిలేసిందంట పాస్టరమ్మ. అన్నీ వదిలేస్తే ఆ చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆమెను ఒకరోజు ఎగతాళి చేస్తూ ఉన్నారంట. ఎగతాళి చేస్తే ఏంది మీ మొగుడు ఏమైనా చచ్చిపోయినాడా, నీ భర్త బాగున్నాడు కదా, మంది భారతదేశం కదా, ఎంత మాత్రం నువ్వు దేవుడు నీకు ప్రేరేపిస్తే మొత్తం తీసేస్తే ఎట్లా? ఆమె మొత్తం కాలుకునే మెట్టలు, తాలిబొట్టు అన్నీ తీసేసిందాడు. తెల్ల చీర కట్టుకొని ఉండిందంట. సంఘంలో వాక్యం చెప్పుకుంటా, సువార్త చేసుకుంటా, పాటలు పాడుకుంటా, సంఘాన్ని నడిపించుకుంటా ఆమె వెళ్ళిపోతా ఉంటే సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆమె పై రూపాన్ని లక్ష్య పెట్టేవారంట. ఆమె చేసే ప్రార్థన, ఆమె చేసే పాటలు, ఆమె చేసే భక్తి ఎవరు చూడడం లేదంట. ఎంతసేపు ఉన్న పై రూపం. ఆమె ఏం నగలు ధరించింది, ఆమె నగలు ధరించలేదే, ఆమె పట్టు చీర కట్టలేదే, ఆమె ఏంటంటే ఆభరణాలు ధరించలేదే, అన్నీ తీసేసుకుందే. ఇంకొంతమంది అయితే చాలా పచ్చిగా మాట్లాడతారు. ముళ్ళ మోపు మాదిరి ఉంది, విధరాలు మాదిరి ఉంది, అట్లుంది ఇట్లుంది అని ఎన్ని మాటలు మాట్లాడతారో కదా. మనం గమనిస్తూ ఉంటాం. ఈ రోజున దేవుని బిడ్డలను హేళనగా మాట్లాడే వారిని మనం ఎంతమందిని చూస్తూ ఉన్నాం. ఎవరు బయటలు మాట్లాడరా? ఎవరు మాట్లాడేది? వెలుగు సంబంధులే.
బాప్తిజం పొందినలే మాట్లాడతారు ఇవన్నీ. బయటోడు తక్కువ, మనల్ని పెద్దగా కూడా బయటోడు పట్టించుకోడు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఒక సేవకునికి బయటోళ్ళని రక్షించడం కంటే సంఘంలో ఉండే వాళ్ళని రక్షించుకోవడం పెద్ద కథ అయిపోయింది ఇప్పుడు కదా. సంఘంలో ఉండే వాళ్ళని కాపాడుకోవడం, సంఘంలో ఉండే వాళ్ళను వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని, అమ్మా నిన్ను కాదులే అమ్మా, అమ్మా నీ గురించి కాదులే అమ్మా, నువ్వు రా అమ్మా, ఇదే సరిపోయింది తతంగం అంతా. అలగడము, లేదంటే మందిరాలు మారేయడము, లేదంటే వేరే మందిరాలకు వెళ్ళిపోవడము. ఈరోజు సేవకుడు బయటలో అందరి మీద దృష్టి పెట్టేదాని బదులు దుష్టంతినే పెట్టుకున్నాడు పాపం. సంఘము రోజు రోజు క్షీణించిపోతూ ఉంటే సేవకుడు బయట పోయి ప్రసంగం చెప్పగలుగుతాడా? బయట సభల్లో పోయి వాక్యం చెప్పగలుగుతాడా? ఎందుకంటే ముందు నా గొర్రెలు సక్రమంగా లేవని సేవకుడు ఈరోజు బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు పేరుకే నిజంగా మనం వెలుగు సంబంధులుగా మనం ఉన్నాం, కానీ లోకంలో ఉన్నవన్నీ మనకు కావాలా, సమస్తము కావాలా, అన్నీ అనుభవించాలంటాం మనం. ఒక్కటి కూడా వద్దనుకో మనం, ఏది కూడా. ఒకరోజు ఒక దేవుడు వచ్చి అడిగాడంట, ఒక వ్యక్తిని అడిగాడంట. దేవుడు వచ్చి ప్రత్యక్షమే అడిగాడంట. ఇది కథ కూడా మీరు వినే ఉంటారు అనుకోండి, నాకు తెలిసి. అతను చాలా కఠినమైన పేదవాడంట. చాలా కఠినమైన పేదవాడు అంటే ఏమీ లేనివాడు, నిరుపేద అనమాట. ఒకరోజు బావి దగ్గరికి పోయి నీళ్లు చేదుకొని తీసుకొని వస్తూ ఉన్నాడంట, భుజం మీద పెట్టుకొని వస్తూ ఉంటే దేవుడు టక్కున ప్రత్యక్షమైనాడంట. ఏనాయనా నువ్వు ఎంతకాలం ఇటు ఉంటావు, నీకేం కావాలో చెప్పు అంటే అప్పుడు ఈయన అన్నాడంట, ఏమి లేదు దేవుడా, నాకు చిన్న కోరిక, ఒకే ఒక కోరిక ఉంది, నా కోరిక తీర్చి అన్నాడంట. ఏందో చెప్పు అన్నాడంట. నేను పట్టిందల్లా బంగారం కావాలా అన్నాడంట. ఏం కావాలన్నాడంట? నేను పట్టుకుందల్లా బంగారం కావాలనంట. ఇంటికి పోయి బువ్వ పట్టుకుంటే బువ్వ ఏమవుతుందంట? బంగారం అవుతుందంట. మంచం మీద పట్టుకుంటే మంచం బంగారం అయిపోతుందంట. ఉయ్యాల పట్టుకుంటే ఉయ్యాల బంగారం అయిపోతుందంట. ఏం పట్టుకుంటేనే సరే అన్ని బంగారు అయిపోయి, ఇల్లు వాకిలు పట్టుకుంటే బంగారం అంట, గడే పట్టుకుంటే బంగారం అయిపోతుందంట. ఏం పట్టుకున్నా సరే మొత్తం బంగారు అయిపోతుందంట. మళ్ళీ ఇవన్నీ అర్థం కాక భార్య వచ్చి అరుచుందంట. భార్య వచ్చి అరుచుంటే ఏంద్ర దిక్కుడా ఏమడిగినారో నువ్వు దేవుణ్ణి, ఏదన్నా మాకు కష్టాల నుంచి తప్పించి దేవు అనుకోకుండా పట్టిందల్లా బంగారం కావాలని అడిగినావు ఏంద్ర అంటే, భార్య మీద కోపం వచ్చి భార్యని చంపకేసి కొడితే భార్య కూడా ఏమైందంట, ఇప్పుడు బంగారం అయిపోయిందంట. భార్య అట్నే ఉందంట, బొమ్మ మాదిరి. సడన్గా పిల్లోడు పోయి నాన్నని కరుచుకున్నాడంట. పక్కకు పోరా నువ్వు అంటే వాడు కూడా బొమ్మ అయినాడంట. ఇప్పుడు ఎవడున్నాడు? ఒక్కడే ఉన్నాడు. ఇంకా మొత్తం చుట్టూ బంగారమే ఉంది, కానీ తినడానికి తిండి లేదు. ఏం పట్టుకుంటేనే బంగారం అయిపోతుంది. నోట్లకు ముద్ద పోవడంలే, నీళ్లు పోవడంలే, వస్త్రాలు వేసుకుంటుంటే బంగారుగా మారిపోతున్నాయి. ఏం తగలాలని కూడా అర్థం కావడంలే. వెంటనే దేవా నాకు ఇదేం వద్దు అని అన్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, ఇవన్నీ పోవాలంటే నీ తల మీద నువ్వు చేయి పెట్టుకో అన్నాడంట. ఇంకా వాడి తల మీద చేయి పెట్టుకుంటే ఇంకా వాడేమైపోతాడు? బంగారం ఇంకా తుస్సు అయిపోయాయి, ఏమి లేదు. ఇంకా ఈరోజు నిజంగా మనుషులకు అంత ఆశపోతనం ఎక్కువ అయిపోయింది. మందిరానికంటే కొంతమంది నేను చూస్తూ ఉంటాను, మందిరానికి వచ్చేదానికంటే కుంటుకుంటా పోయి మాంసం తెచ్చుకుని కూడా శక్తి ఉంటుంది. బంకులు కాడ అంగల కాడ కూర్చొని తిరగనికి శక్తి ఉంటుంది. రోజేపుడు చర్చిలో కూర్చొని వాక్యం వినడానికి శక్తి రాదు. ఇళ్ళమ్మడి తిరిగి శక్తి ఉంటుంది. నువ్వేం కూర వండుకున్నావు, నేనేం కూర వండుకుని, ఎన్ని మాట్లాడుకోనికి నోరంతా ఉలగబోచారు. వీడికి వచ్చి నోరు తెరిచి పాట పాడమ్మంటే పాటలు వచ్చాయి కదా, రావు. సపర్లు కొట్టమ్మంటే సపర్లు కొట్టేది వచ్చాయి కదా, రాదు. ఒకరోజు పాస్టర్య్య సువార్త తిరుగుతూ ఉన్నాడండి. ఇంట్లో నుంచి సువార్తకు పోతున్న భార్యకి చెప్పాడంట, మొత్తం వీధిలో సువార్త తిరుగుతున్నాడంట. ఎవరు? పాస్టర్య్య సువార్త తిరుగుతూ ఉన్నాడంట. తిరుగుతూ ఉంటే ఒక ఆమె రోడ్డు మీద నిలబడుకొని ఎదురింటి ఆమెను పట్టుకొని గట్టిగా ఇటు అంటుందంట, గట్టిగా ఏమని, నీ జిమ్మడి పోను, నువ్వు నాశనం అయిపోతావు, నీ పరకలమ్ముకొని పోతావు అని గట్టిగా సపోర్ట్లు కొట్టి తిరుగుతుందంట. అప్పుడు పాస్టర్ అయినాడంట, ఏమ్మా సపోర్ట్లు అంతా గట్టి కొడుతున్నావే, చర్చిలో కొట్టమంటే ఏందమ్మా ఊరికట్ట అంట అని అన్నాడంట. అట్లుంటుంది ఒక్కొక్కసారి మన భక్తి. దేవుని కోసం మన శక్తి వాడలేకపోతున్నాం, దేవుని కోసం మన బలమును వాడలేకపోతా ఉన్నాం, దేవుని కోసం మనం మోకాలు వంగలేకపోతా ఉన్నాం, మన హృదయాన్ని కుమ్మరించలేకపోతా ఉన్నాం. కానీ మనకి ఏం కావాలా? అన్నీ కావాలి, సమస్తము కావాలి. ఏది వద్దనేటోళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అన్నీ కావాలి మనకు. కారు బండి ఉన్నోనికి కారు కావాలా, కారు ఉన్నోనికి హెలికాప్టర్ కావాలి, హెలికాప్టర్కి విమానం కావాలంటారు. మాట చిన్న పూరు గుడిసెల దగ్గర ఏం కావాలంటే ఒక చిన్న ఇల్లు ఉంటే చాలంటాడు. ఆ చిన్న ఇల్లు కానీ ఇంకో రవంతా పెద్ద ఇల్లు, ఇంకో కోట కావాలంటాడు. నీ ఏడ మనకు తృప్తి?
యాడుంది మనకు సమాధానము? ఒక ఆమె ఏంటంట, నాకు ఏమీ లేవు దేవా, నాకు నువ్వు ప్రార్థన చేసుకుంటూ నాకు ఏదైనా సహాయం చేయ అనిందంట. అంటే దేవుడు ఏం కావాలో చెప్పే అమ్మ తల్లి నీకంటే, ఏమిరా నాకు తల నుంచి కిందటి వరకు మొత్తం 7 వర నగలు కావాలన్నాడు. అమ్మ నీకు కూడా ఇచ్చాడని చెప్పి దేవుడు కూడా పారిపోయాడంట. మనుషులు ఇలాంటి కోరికలు దేవుణ్ణి అడిగేది. ప్రభువా నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో, ప్రభువా నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రతి గానముల చేత నేను నిన్ను కొనియాడునట్లుగా నాకు సహాయం చేయి ప్రభువా, ఈ జీవితం ఉన్నంత కాలము నా చివరి క్షణం వరకు నీకోసం బ్రతుకుతాను ప్రభువా అనేటువంటి ప్రార్థన ఈరోజు ఎంతమంది చేస్తున్నారు? ఈరోజు పేరుకే క్రైస్తవులం, పేరుకే వెలుగు సంబంధులుగా మరి మనం ఉన్నాం. కానీ అనేకమైనటువంటి లోక ఆశ, లోక తలంపుల చేత మనము ప్రభువుని ధరించుకోలేకపోతా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నమ్మిన వారందరూ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినవివన్నీ, జాలిగల మనసు, సాత్వికము, దీర్ఘశాంతము, మంచితనము, వినయము, ఇవన్నీ కూడా ధరించుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వెలుగు సంబంధులై ఉన్నారు. మీరు ఈ లోకానికి ఒక దీపంలాగా ఉండాలి. కానీ ఇప్పుడు లోకానికి, ఇప్పుడు ఇంకొక మాట ఉంది పైన 13వ వచనం చదువునైనా నేను చెప్పినట్టు కిందనే మత్తయి 5వ అధ్యాయము 13వ వచనం చదువు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము పొందును? అది బయట పారివేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఒరేని ఇంతగా దేవుడు చెప్తుంటే, ఒరే మీరు లేకుండా ఏం జరగదురా ఈ లోకము అని దేవుడు ఇండైరెక్ట్గా చెప్తాడు మనకి. ఇక్కడ మనం ఉండం కాబట్టి ఈ లోకం ఇంకా బతుకుంది. ఇది వాస్తవం. ఈరోజున క్రైస్తవుడు, సేవకుడు తన కుటుంబానికంటే, తనకంటే అందరి గురించి ప్రార్థన చేస్తాడు కదా. ఇప్పుడు ఉపవాస ప్రార్థన కొడుకులు కానీ ఇప్పుడు మనం చేసే ప్రార్థన మనం ఏం చేస్తాము? ప్రభువా మా అధికారులను దీవించు, మా నాయకులను దీవించు, మా సర్పంచ్ని దీవించు, మా వాలంటీర్లను దీవించు, ఉద్యోగస్తులను దీవించు, ప్రైవేట్ వాళ్ళని దీవించు. అందరి కోసం మనం ఏం చేస్తాం? ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. మనం అందరం కూడా ఈ లోకానికి వెలుగు కాబట్టి మనం అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఈ లోకం వెలిగించబడతా ఉంది కొద్ది కాలం. కానీ ఏదో ఒక రోజు మాత్రం ఈ లోకం అంతము దినము రాబోతా ఉంది, ఆరిపోయే దినం రాబోతా ఉంది. ఈ లోకానికి త్వరలో దేవుడు ముగింపు, ఫుల్ స్టాప్ పెట్టబోతా ఉన్నాడు దేవుడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాకడ సమీపించుచున్నది. అందరూ అంతటి రక్షణ మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుడి, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. ప్రభువైన యేసుక్రీస్తు వారందు విశ్వాసం ఉంచుడి, నీవును నీ పిల్లలు దీవించబడతారు. ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుడి, నీకు కావలసిన ఆరోగ్యము, శక్తి, బలము ప్రభు నీకు దయచేయును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు హల్లెలూయా అన్నారు? ఎందుకన్నారు హల్లెలూయా అని? మనకి ఆశ ఉందే లేదా? మరి ఇప్పుడు నేను గాక అంటేనే మీరేమన్నారు? గాక అంటే ఫస్ట్ మీరు అన్నమాట ఆమెన్ అన్నారు. ఆమెన్ ఎందుకన్నారు మీరు? అంటే మనకు ఆరోగ్యం కావాలా, శక్తి కావాలా, బలం కావాలా, అన్నీ కావాలి కదా. కానీ దేనికోసం వాడుతున్నావు? ఇది ప్రాముఖ్యత. నువ్వు ఆమెన్ అనడం తప్పనట్లా నేను. నువ్వు ఆమెన్ అన్నావు సరే, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, శక్తిని ఇచ్చాడు, బలముని ఇచ్చాడు. దేనికోసం వాడతావు? దేనికోసం ఇవన్నీ నీ దేహాన్ని నువ్వు వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నావు అనేది ఈరోజు ఒక చిన్న ప్రశ్న. దేవుని జీవితం ఎన్ని మేలు చేశాడో, ఎన్ని కార్యాలు చేశాడో వాటి విషయమే నువ్వు ఆలోచించుకోకుండా ఈ లోకం విషయంలో ఎందుకు నువ్వు అంత తహతహలాడుతూ ఉన్నావో నాకు అర్థం కావడం. దేవుని విషయంలో మనము ఆలోచన చేస్తే మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉంటారు. ఉప్పు నిస్సారం అయితే దేనికి పనికిరాదు. ఈరోజు నువ్వు సారవంతమైన ఉప్పులాగా ఉండాలి, రుచికరమైన ఉప్పులాగా ఉండాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. ఈ లోకంలో నువ్వు ఒకవేళ నిస్సారం అయితే, పేరుకే క్రైస్తవుడివి కానీ క్రైస్తవ జీవితంలో నువ్వు జీవించకపోతే, ఈ సౌభాగ్యమైన జీవితం నువ్వు జీవించకపోతే, నిజంగా నువ్వు ఎంత భక్తి చేసినా ఆ భక్తి సున్నానే అని అర్థం. ఈ రోజున మనం ఒక వెలుగుగా ఉంటే మనం చనిపోయినను బ్రతుకుతాం. ఒకవేళ నువ్వు వెలుగుగా ఉంటే నీలో ఉన్న అపరిశుద్ధత దేవుడు తీసివేసి పరిశుద్ధత నీకు దేవుడు ధరింపజేస్తాడు. ఒకవేళ నువ్వు ఈ లోకంలో వెలుగు కలిగి నీవు ఉంటే నీ జీవితంలో ఉన్న ప్రతి వ్యాధి, బాధ, రోగములన్నిటి నుంచి దేవునికి విడుదల కలిగించి నేను ఆయన వెలుగు వలె నేను దీవిస్తాడు. ఇప్పుడు ఒక క్యాండిల్ వెలుగుతూ ఉందనుకోండి,
ఆ వెలిగేటప్పుడు పక్కన ఏదైనా ఈగలు దోమలు ఏమైనా పోతాయా ధైర్యం చేసి ఆ వెలుగు కాడికి ఆనుకొని పోతాయా? పోతే ఏమవుతాయి? చచ్చిపోతాయి. పోనీ ఏదైనా క్రిములు కీటకాలు దాని చుట్టూ తిరుగుతాయా? ఎందుకంటే వెలుగు పవర్ఫుల్ అన్నమాట. ఒకసారి ఒక పొరపాటు మనం చేయి పెడితే మన చేయి కూడా ఏమైపోతుంది? కాలిపోతుంది. అలాగే ఈరోజు నువ్వు వెలుగులాగుంటే నిన్ను సైతానుగాడు తాకడానికి కూడా భయపడతాడు. అసలు రాడు వాని జోలికి. వాడు ఎప్పుడు మన ఏలుబాటు చేస్తాడంటే మన చుట్టే దయాలు ఉంటాయమ్మా. ఎక్కడ దయాలు ఉండవు, మన చుట్టే దయాలు ఉంటాయి. మనుషుల రూపంలో, వాళ్ళ రూపంలో, బంధువుల రూపంలో, వీళ్ళు మన చుట్టే దయాలు ఉంటాయి. మనల్ని పడేయాలని, మనల్ని పడదోయాలని, మనకి ఏదో ఒక తలకనొప్పి తీసుకొని రావాలని, ఏదో ఒక రకంగా ముప్పు తేవాలని మన చుట్టే దయాలని కాసుకొని ఉంటాయి. కానీ వెలుగు సంబంధమైనటువంటి వాడు, వెలుగు ఉన్నటువంటి వాడు, వెలుగుతున్నటువంటి వాడు ఆ దయ్యములు దగ్గరికి రావాలంటే భయపడతాయి. కానీ ఈరోజు దయ్యాలన్నీ తెచ్చుకొని మన ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాం. దయ్యాలన్నీ తెచ్చుకొని ఈ రోజున క్రీస్తు ప్రభువుని నమ్మిన మనం వెలుగు సంబంధులుగా మరి మనం ఉంటే, ప్రభుకు తగినట్టుగా మరి మనం నడుచుకోగలిగితే ప్రభుని జీవితంలో ఏ కొదువ చేయడు. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. ఇది ఇప్పుడు మన టాపిక్ అయితే సంబంధం లేదు, కానీ నేను ఒక మాట చెప్తాను మీకు. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. కయ్యోనును తన అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్న బుచ్చుకున్నాడంట. కయ్యోను దేవునికి ఇచ్చిన బలి, దేవునికి ఇచ్చిన అర్పణ ఎవరు లక్ష్య పెట్టలేదంట? దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే కయ్యోను వెలిగించబల్లా, చీకట్లో ఉన్నాడు, ఆలోచనలు సరిగ్గా లేవు వీనికి. అందుకే దేవుడు అంత మంచి పంట ఇస్తే ఏం పంట తెచ్చిపెట్టినాడు దేవునికి తెలుసా? ఏదో అదొక కూరగాయలు, అదొక కుళ్ళిపోయినటి, పనికి రానేటి, ఏముందిలే కాలి షీటే కదా, కట్ల మీద పెట్టి కాలి షీటే కదా అని చెప్పి అన్ని తెచ్చి ఆడ పెట్టిపోయినాడు. అయితే దేవుడు లక్ష్య పెట్టలే. ఇంకొకడు ఎవడు? కయ్యోను తమ్ముడు ఎవరమ్మా? హేబేలు ఏం తెచ్చినాడు? తన మందులో నుంచి శ్రేష్టమైనది, మచ్చలేనిది అంట, క్రొవ్వినది తెచ్చి దేవునికి ఇచ్చాడంట. చూడండి ఎంత హేబేలు అర్పణ. మనం ఏమిచ్చినామమ్మా దేవునికి? ఏమి ఇవ్వగలుగుతున్నాం మనం దేవునికి? ఏమి ఇవ్వాలన్నా ఆలోచనే. ఇప్పుడు కుటుంబ ప్రార్థన కుడికలు పెట్టుకోండి అమ్మ అన్న కూడా ఆలోచనే. పక్కన ఏమనుకుంటారో, ఎదురింటో ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటాడో, ఈడు ఏమనుకుంటాడో, ఈ ఆలోచనలతో మనం సతమతం అయిపోతున్నాం. అసలు మనము దేవుని కోసం ముందుకు అడుగు వేయలేకుండా ధైర్యంగా 10 మందిని రక్షించాలా, 10 మంది కోసం నేను సువార్తను ప్రకటించడానికి సిద్ధపడాలా, దేవుని కోసం నేను ఇవ్వడానికి ముందుండాలా, దేవుని పని చేయడానికి నేను ముందుండాలా. కొంతమందికి అయితే బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యత కూడా కొంతమంది చేయలేకున్నారు. నేను ఇచ్చి కూడా ఒక నెల కూడా కాలే. కొంతమంది ఏదో సారకు వచ్చింది, నిన్న ఆంధ్రే మామూలు వాళ్ళ భార్య వచ్చింది, మళ్ళా బుజ్జత్తలు వచ్చినారు. కుటుంబ ప్రార్థన కూటమి పెట్టించుకున్న పొద్దు నుంచి ఈ పొద్దు వరకు కొంతమంది ఊరు కనపడలేక కుటుంబ ప్రార్థన పెట్టించుకున్న పొద్దు ఆ రోజు మాత్రం కానిచ్చిన వాళ్ళు ఈ పొద్దుటి వరకు కనపడలేక మనకు. అట్లుంటుంది మన భక్తి, అట్లుంది మనం ధరించుకునే వ్యవహారం దేవుణ్ణి. ఈ రోజున దేవుడు మనకి ఎందుకు మేలు చేయాలని నేను అడుగుతా. ఏం చేసినావు నువ్వు దేవునికి? కయ్యోనునే దేవుడు లక్ష్య పెట్టలేదంట. కయ్యోనుని దేవుడు లక్ష్య పెట్టలే. కయ్యోను అసలు ఆదిలో ఆదాము, అవ్వ, కయ్యోను, హేబేలు, ఈ నలుగురిని దేవుడు ఎంత బాగా ఇష్టపడింటాడు. నలుగురు కదా, స్టార్టింగ్ నలుగురే ఇల్లు. ఈ నలుగురిలో ఇంత బాగా ఇష్టపడి దేవుడు అన్నీ చేస్తే ఆదాము అవ్వ మాటిని ఇద్దరు తప్పు చేస్తే దేవునికి ఒకసారి కోపం వచ్చింది. వాళ్ళు లక్ష్య పెట్టలే. తోటలోంచి ఏం చేసిన వాళ్ళిద్దరిని గెంటేసినాడు. గెంటేసినాక వీళ్ళిద్దరికి ఇద్దరు కుమారులు పుట్టడం, కయ్యోను హేబేలు పుట్టడము, మళ్ళీ కొద్ది ఏళ్ళ తర్వాత వీళ్ళిద్దరు గొడవ పడ్డము, దేవునికి బలి ఇవ్వాలనుకోవడము, అర్పణలు ఇవ్వాలనుకోవడము, అది అన్నకు నచ్చక అన్న తమ్ముడిని చంపడం, ఇవన్నీ జరిగినాయి. స్టార్టింగ్ నలుగురే దేవునికి తలకాయ నొప్పి పుట్టుకొని వచ్చినారు వీళ్ళు. నలుగురే దేవునికి తలకాయ నొప్పి వచ్చింది. ఈరోజు మరి ఇంతమంది ప్రపంచాన్ని దేవుడు ప్రేమిస్తున్నానంటే ఇంకా దేవునికి మనం తలపోటుగానే ఉండం. కానీ ప్రభా నా వల్ల నీకే తలనొప్పి రాకూడదు ప్రభా, ఇక నుంచి నేను నీ బిడ్డగా ఉంటా ప్రభా అనేవాడు ఎవడున్నాడు ఇప్పుడు? ఈ వారం వచ్చే వారం వచ్చామో రామో కూడా గ్యారంటీ లేదు మన భక్తి. ఈ శుక్రవారం వస్తామా రామా అది గ్యారంటీ కూడా లేదు మనకు. మనకి ఎంతసేపు ఉన్నా
ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామా, పనుకున్నామా, పనులకు పోయినామా, పొద్దునే లేచినామా, పరిగెత్తినామా, ఇదే మనకు అలవాటు అయిపోయింది. కానీ చేత బైబిల్ పట్టుకొని ఒక అధ్యాయం చదువుదాము, పరిశుద్ధ మందిరానికి వెళ్దాము, దేవుని ఆలయంలో కూర్చుందాము, నా ఎముకలు క్షీణించిపోయినా, నా ఎముకలు నశించిపోయినా దేవుని ఆలయంలో నివాసం చేస్తాను అన్నట్లుగా మరి మనం ఎందుకు నివాసం చేయలేకపోతా ఉన్నాం? దేవుని మందిరానికి ఎందుకు మనం రాలేకపోతా ఉన్నాం? ముఖం చిన్నబుచ్చుకున్నాడంట కయ్యోను. ఈరోజు మనం కూడా చాలా మంది ముఖం చిన్నబుచ్చుకొని ఎందుకు చేస్తాడు దేవుడు? నీ అర్పణ సక్రమంగా లేదు. ముందు నువ్వు కూడా ముఖం చిన్నబుచ్చుకోవాల్సిందే. నా కాడికి వచ్చి ప్రార్థన చేయి, ఏంది ప్రార్థన చేయాలి నేను? నీ అర్పణ బాగుంటే దేవుడు చేస్తాడు ఆటోమేటిక్గా. అన్నీ నేను చెప్పింది మీకు అర్థమవుతుందమ్మా? నేను ఏదో ఊరికి నూనె పోతానే ఇంకా అద్భుతం జరిగిపోతుంది నేను చెప్పను ఎప్పుడు కూడా. నీ భక్తిని బట్టే నీకు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. నీ భక్తిని బట్టే, నీ విశ్వాసాన్ని బట్టే, నీ క్రియలను బట్టి, నీ వినయమును బట్టి, నీ సాత్వికమును బట్టి, నీ దీర్ఘశాంతమును బట్టి నీకు అద్భుతాలు జరుగుతాయి. మనం లోకంలో అంతా మషంతా పూసుకొని వచ్చి ఈడ ఒక సుక్క నూనె పడతానే మనం పవిత్రం అయిపోతామా? ఇది సాధ్యమేనా? ఏదో నూనె ప్రార్థన నేర్చుకుందాంపా అని వచ్చారు చాలా మంది. నూనె ప్రార్థనలో ఏముండదమ్మా, నీలో ఉంటుంది. తర్వాత నూనె కథ, నూనె ప్రార్థన. ముందు నువ్వు నీ అర్పణ కరెక్ట్గా ఉండాలా, నీ ప్రేమ కరెక్ట్గా ఉండాలా దేవుని మీద. అవసరాలు ఉంటే ఏసయ్యా, అవసరాలు లేకపోతే కానయ్యా, నీ ఆయన ఆడికనో పోతాంగా. అవసరాలు ఉంటేనే ఏసయ్యా. పొరపాటున ఎవరన్నా పలానా కళ్యాణ్ బాబు కడిగి పో, ప్రార్థన బాగా చేస్తాడు, బాగా ఎత్తున్నారు, రోగాలు బాగా ఎత్తున్నాయి అంటే ముక్కు మొఖం దిన కూడా వచ్చి ప్రార్థన చేసుకుని పోతాడు. ఆ రోజు మళ్ళీ రాడు. ఇంకా ఎందుకు రాడు? బాగా ఏంటాడు, ఇంకా రాడు. సరేలే నేను పోకపోయినా నా కోసం ప్రార్థన చేసినాడు, నేను బాగా అయినా ఇప్పటి నుంచన్నా పోదాం పనుకోడు. మళ్ళా పోయి లోకంలో కలిసిపోతాడు. ఈరోజున మనం ఎందుకు దేవుడు మనల్ని బాగు చేయాలా? నువ్వు లోకానికి వెలుగై ఉన్నావని దేవుడే అంటా ఉన్నాడు. కానీ నువ్వేం చేసుకుంటున్నావు అంటే నీ వెలుగును నువ్వే ఆర్పుకుంటా ఉన్నావు. ఆర్పుతా ఉంటే ఊపుతున్నారన్నమాట చాలా ఉంది. దేవుడు వెలిగించంటే ఆరిపే పని, వెలిగిస్తూ ఉంటే ఆరిపే పని. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక క్యాండిల్ వెలిగించేటప్పుడు ఒకసారి అగ్గిపెట్టి వెలిగించడం ఆరిపోయింది, రెండోసారి అగ్గిపెట్టి వెలిగించడం ఆరిపోయింది, మూడోసారి అగ్గిపెట్టి, నాలుగోసారి సారకి ఏం చేస్తుంది? అగ్గిపెట్టొద్దు, గిగ్గిపెట్టొద్దు, పక్కన బాగా సెల్యులైట్ దారా రెడ్డయ్యా అంటది. ఇంకా ఏముంటది? ఇంకా సెల్యులైట్దే. ఈ ఎలిగే కథే లేదు, అగ్గిపెట్ట ఎలగదు, పాడులే తడిసినట్టుంది, నువ్వు అగ్గిపెట్టే తేలేవులే, నీ చేత కాదులే, సెల్లుదే అని సెల్లు తెచ్చుకొని వేసుకుంటుంది. ఎవరమైనా అంతే. ఏదైనా పని 2 సార్లు చేస్తాం, 3 సార్లు చేస్తాం, 4 సార్లు చేస్తాం, 5వ సారి చిలకలు ఏమవుతుంది? మనకు విసుకోవచ్చది. ఇంకా వదిలేసి ఇంక వదిలేరా ఇంక మన వల్ల కాదులే. ఇంకా అట్లాగనే యేసయ్య కూడా వెలిగించి 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 ఆశపడుతున్నాడు. నీ చేతులు అడ్డం పెట్టుకొని నీ దీపం ఆరిపోకుండా చూసుకుంటావని దేవుడు ప్రయాసపడతా ఉన్నాడు. కానీ ఈరోజు ఎంతోమంది వెలుగు సంబంధులుగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు, చీకటి సంబంధులుగా ఈరోజు చాలా మంది వారి జీవితాలు కూడా ముగించుకుంటా ఉన్నారు. ఈరోజు నేను చెప్పేది ఒకటే, ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించండి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి. నిత్యము ప్రతి క్షణము ఎడతెగక నీ నోట్లో ఆయన కీర్తన ఉండాలి. నువ్వు ఆయనను ఎప్పుడూ మహింపరుస్తూ ఉండాలి. నీ జీవితంలో మేలులు చేసినా చేయకపోయినా, ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ జీవితంలో దేవుడు ఏమి చేసినా చేయకపోయినా సరే ఒకటే మాట, ప్రభువుని ఎప్పుడూ స్తుతించు, ప్రభువుని ఎప్పుడూ ఆరాధించు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఒక ప్రమాదం జరిగి కింద పడ్డాడు. కింద పడినప్పుడు ఫోన్ చేశాడు. నేను లైవ్ లింక్ పంపించాను. లైవ్లో లింక్ చూస్తూ ఉంటాడు, లైవ్లో వాక్యం పాల్గొంటూ ఉంటాడు, చంటి పాల్గొంటూ ఉంటాడు. నేను ఒకరోజు ఆ అబ్బాయి చెప్పిన, అన్న నేను ఒకప్పుడు బాగా జాబుకు పోయేవాని, నాకు నెలకు 10,000 20,000 జీతం ఇస్తారు, అంతా బాగుంది నాకు. కానీ సడన్గా యాక్సిడెంట్ జరిగి నాకు చెయ్యి భుజం అంతా ఏదో జరిగింది. నేను ఏం పని చేయలేకపోతున్నా, చెయ్యి లేపలేకపోతున్నా, పనుకోలేకుండా కూర్చోలేకుండా నాకు చాలా ప్రాబ్లంగా ఉందన్న, ప్రార్థన చేయను. నేను ఒక మాట చెప్తా, వింటావా అని చెప్పు. ఇప్పుడే దేవునికి అది బాగు చేయడు. నీకున్న ప్రతి పరిస్థితుల్లో నీ చుట్టూ ఏమేం జరుగుతున్నాయో ఫస్ట్ వాటన్నిటినీ దేవుడు అణిచి నీకు ఏ కీడు ఏ ప్రమాదం రాకుండా నిన్ను దేవుడు భద్రపరిచినాకనే నిన్ను లేపుతాడు. ఆయన చిత్తంలో ఉన్నావు నువ్వు, అంతవరకు భక్తి చేసుకో. ఇప్పుడు చాలామంది మంచం మీద లేదంటే కష్టంతో బాధతో, ఇప్పుడు ధనం ఉంది, మా పెద్దమ్మ నడుము నొప్పితో బాధపడి ఇప్పుడు మంచంకి పరిమితమైంది. నేనేం చెప్తానంటే మంచం మీద ఉన్నప్పుడు ప్రార్థన, పాటలు, స్తుతి, ఆరాధన,
అదే అవకాశం, నిజంగా మంచి ధన్యత అది. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు కూడా ఒకసారి యాక్సిడెంట్ చేయి, నేను హాస్పిటల్ నాకు అదే పరిస్థితి. ఇంట్లో ఎప్పుడు రూమ్లో ఒక్కనున్నప్పుడు అదే పరిస్థితి, ప్రార్థనే. ఒంటరిగా ఉన్నప్పుడు నిజంగా అది ఎవరికి రాదు ధన్యత. మంచం మీద ఉన్నప్పుడు, లేదంటే ఎక్కడైనా పన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏడుసాకండి, దిగులు పడాకండి. దేని గురించి? ప్రభువా, ఏదో ఆపద నుంచి నన్ను నువ్వు తప్పించినావు, ఏదో కీడు నుంచి నన్ను తప్పించినావు ప్రభువా, నీకు వందనాలు. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా, ఇదిగో నన్ను నీవే బాగు చేయి. నీ చిత్తంలో ఎప్పుడు నన్ను బాగుపరుస్తావో అప్పుడు నన్ను బాగుపరచు. ఈరోజు మనం ఆ రీతిగా ఎప్పుడైతే మనల్ని మనము మార్చుకుంటామో, మన చుట్టూ ఉండే నెగిటివిటీ, మన చుట్టూ ఉండే అపవాది శక్తులు లయమైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అనే మాట నేను చెప్పిన. ఈ మాట, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని ఒక మాట చెప్పినా. నేను ఎక్కడ చెప్పినా? ఎవరింట్లో చెప్పినా? ఏం చెప్పినా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. ఇప్పుడు ధైర్యం లేదు అంటే దాని అర్థమైంది మనలో ఏం లేదు, భక్తి లేదు. నీతిమంతుడు ఎన్నటికీ కదలడని వాక్యంలో, నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉండని వాక్యంలో ఉంది. యథార్థవంతులు దేనికి భయపడని వాక్యంలో ఉంది. దేవుని ఆశ్రయించిన బిడ్డలు మనం దేనికి భయపడాలా? ఈ లోకంలో దేనికి భయపడాలా? ఎవరికి తల వంచాలా? మనము యేసుకు మాత్రమే మనం తల వంచాలా. హల్లెలూయా. యేసు మన పక్షం ఉండగా ఈ లోకంలో ఉన్నది ఏది, ఏ శక్తి, ఏ మనుషుడు, ఏ నరుడు మనల్ని ఏమీ చేయలేడు. దేవుడు మన పక్షం ఉన్నాడు. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది, ఆయన తోడు మన మధ్యలో ఉంది. కాబట్టి నువ్వు దేని గురించి చింతించద్దు. ఏ వ్యాధి, బాధ, రోగము, కష్టము, దేని గురించి నువ్వు బాధపడద్దు. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, యోబు ఒక మాట అంటాడు కదా, ఏమంటాడు యోబు ఒక మాట? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని, ఆయన నామానికే స్తుతి కలుగున. కొడుకులు వాయ, కూతురులు వాయ, ఆస్తి వాయ, అంతస్తులు వాయ, పశువులు వాయ, భార్యకి నసుకుతా గొనుగుతా ఉంది, అన్ని పోయినా కానీ నోట్లో నుంచి ఎంత మంచి మాట ఇది! మంచి మాట కాదా ఇది? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. ఈరోజు మనము ఏదైనా ఒక నష్టం వస్తే తట్టుకోలేం, ఏదైనా ఒక బాధ వస్తే తట్టుకోలేం, ఏదైనా ఒక వ్యాపారం డల్ అయితే బాధపడతాం, అనారోగ్యం వచ్చి డీలా పడిపోతే ఏడుస్తాం, దిగులు పడతాం. యోబు లాంటి ధైర్యం మనకు రావాలా. హల్లెలూయా. దేవుడు ఇచ్చే యెహోవా ఇచ్చెను అనాలా, దేవుడు ఇవ్వకపోతే దేవుడు తీసుకుంటే యెహోవా తీసుకుని అనాలి. అంతే. ఆయన ఇచ్చినాడు మనకి జీవితం, ఆయన తీసుకుంటాడు ఏదో ఒక సమయంలో. ఈ మధ్యకాలంలో ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు, నాకు చూసి భలే ఆశ్చర్యమైంది. ఆయన మరణాన్ని చెప్పుకుంటున్నాడు. అప్పుడే నేను పలానా రోజు చచ్చిపోతా, పలానా సంవత్సరం చచ్చిపోతా, నాకు దేవుడు చెప్పినాడు. సేవకులు కూడా ఈ మధ్య దొంగ బోధలు, వచ్చేసినారు ముందుకి ప్రవక్తలు అందరూ. కడుపులో గలగల ఏదో దయ్యం ఉంది. ఒకడు మనం చెప్తాడు, కడుపు చుట్టూ 7 పాములు చుట్టుకున్నాయంట, అందుకని ఆమె గర్భఫలం కదగలేదంట. ఏం పాములు చుట్టుకున్నాయంట? 7 పాములు చుట్టుకున్నాయంట గర్భఫలం, అందుకు గర్భఫలం రాలేదంట. ఏం మాటలు! ఈ మనుషులు ఇని నమ్మి మోసపోయి, అబ్బా ఏం పరిగెత్తుతారు జనాలు గుడ్డిగా. అన్నిటికంటే వాక్యము శక్తి గలది. హల్లెలూయా. మనుషుల మాటలు ఆధారం చేసుకొని ఉండొద్దు. ఇప్పుడు నేను చెప్పే మాట కూడా మీరు కళ్యాణ బాబు మాటలంటే మీరు చూసే దేవుడు మాట్లాడుతున్నాడని మీరు గ్రహించాలి. ఏది కళ్యాణ స్వరము, ఏది దేవుని స్వరం. కళ్యాణ స్వరం ఎట్లుంటుంది, దేవుని స్వరం ఎట్లుంటుంది, ఈ లెక్క మీరు వేసుకోగలిగితే మీరు ధన్యులే. ఈరోజు మనుషులు నిజంగా మాయలకు, మంత్రాలకు, మ్యాజిక్లకు మోసపోయి తండోపతండాలు పరిగెత్తుతూ ఉన్నారు. రాజకీయాలకు, వాటికి వీటికి, సంఘాలలో ఒకటి కాదు సంఘాలన్నీ గలిబిలైపోతూ ఉన్నాయి. అందుకే ఈరోజు సేవకుడు బయటికి పోయి సభలు పెట్టాలన్నా, ఎవరికన్నా పోయి వాక్యం చెప్పాలన్నా, ముందు మన ఇంట్లో రోత కడుక్కోపో అంటారు. బయటికి పోతే ముందు నీ ఇంట్లో కడుక్కోపోరా నాయన, ముందు నీ ఇంట్లో వాళ్ళని బాగు చేసుకోపోరా నాయన. ఉదాహరణకి మనమే ఎవరికైనా సువార్త చెప్పి నీకు పోయినాం అనుకో, టక్కుని ఏమంటాడు? ముందు నీ మగునికి చెప్పుకోపోమ్మా, ముందు నీ భార్యకి చెప్పుకోపోరా, ముందు నీ పిల్లలకు చెప్పుకోపోరా, మళ్ళీ మాకు చెప్తూ కదా. ఇట్లాంటి మాటలు మనం వింటూ ఉంటాం. మనం వెలుగులాగా ఉండాలంటే మనం ముందు వెలగాలి. మనం వెలిగాక 10 మందికి అవకాశం ఇవ్వాలి. నేను ఈ సమయంలో ఒక మాట చెప్తా చూడండి మీకు. యేసు ప్రభు అనే వ్యక్తి ఒక వృక్షంలో అంటాడు. యేసు ప్రభు అనే వ్యక్తి ఒక వృక్షం, పెద్ద వృక్షం యేసు ప్రభు. దానికి ఎన్నో కొమ్మలు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి. పెద్ద చెట్టు అది. ప్రపంచంలో అంత పెద్ద చెట్టు యేసయ్య చెట్టు. యేసయ్య లాంటి వ్యక్తులను
ఆయన తయారు చేస్తున్నాడు. ఆయన నీడలోనే ఆయన సారము, ఆయన శక్తి, ఆయన సామర్థ్యము ఆ కాయలకి ఇస్తాడు. ఆ కాయలు మనమే. మనం ఆయన పోలి ఆయన నీడలో ఆయన రెక్కల చాటున మనం ఉండగలిగితే, ఆయన ఏ రీతికైతే వృక్షమైనాడో నిన్ను కూడా అదే వృక్షము దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు వెలిగించబడాలి. ఆత్మా దీపమును వెలుగించు యేసు ప్రభు, ఆత్మా దీపమును అని ఒక పాట కూడా ఉంది. మనలో దీపము దేవుడే వెలిగించగలగాల. ఆయన మాటలు వెలిగిస్తాయి, ఆయన ఉపదేశాలు వెలిగిస్తాయి, వాక్యము మనలో వెలిగింపజేయాలి. నేను రాత్రి నాకు 12 గంటలకు ఒక ఆమె ఫోన్ చేసింది, మరియమ్మ అని. ఎక్కడి నుంచి అంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక ఆమె ఫోన్ చేసింది. రాత్రి 12 గంటలకు ఆ మధ్యలో ఫోన్ చేసింది. నా గుండె లయలు పరిగెత్తినాయి. ఈ టైంలో ఎవరినైనా ఏదైనా ప్రమాదం జరిగిందా, పోనీ ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందా అని పోయి ఫోన్ ఎత్తాలంటే భయం వచ్చింది. ముందు చూసే ఫోన్ గుయ్ గుయ్ అని గుండెల రైలు పరిగెత్తుతున్నాయి. ఎవరినైనా ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ ఎత్తి మాడితే ఆమె ఒకటే ఏడుపు. ఆ వల్ల మా అమ్మ ఏడుస్తుంది అర్థం కావడంలో. ఎవరు ఆ ఊరికి ఎత్తుతానే ఏడుస్తుంది. ఎవరు ఏడుస్తున్నారు నాయన ఇంత ఏడుపు ఈ టైంలో? ఆమె చెప్పిన ఒక మాట రికార్డ్ చేసుకునే బాగుండు. నేను ప్రార్థనే మానేసిన బాబు, ఊరికి చర్చికి పోతుంటా అంతే, అసలు బైబిల్ లేదు, బుట్లో పెట్టేసినావు, ప్రార్థనలా ఏమిలే. ఈరోజు నువ్వు వాక్యం చెప్తాను ఈ టైంలో నాకు, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్తుంటే ఆ మాట నాకు గుచ్చుకునింది బాబు. అందుకని ఫోన్ చేసినావు బాబు. చూడు ఏ టైంలో ఫోన్ చేసినావా? 12 గంటలకు. దేవుడు అనుక్షణం ఏదో ఒక క్షణంలో ఎవరితో ఏది మాట్లాడాలో అది దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎవరికి ఏది అవసరమో, ఎవరికి ఏ విత్తనం పడాలనో ఆ దేవుడు ఎగజల్లుతూ ఉంటాడు. ఆయన అది పన్నోడు దాన్ని తీసుకున్నాక అప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే సారవంతంగా దాన్ని మనం పెంపొందించుకోవాలి, రూపొందించుకోవాలి. మనమే రూపాంతరం పొందాలి. కాబట్టి ఈ రోజున చాలామంది ఎంగెట్టున్నారంటే, మేడి పండు చూడు మేలుమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులు అన్నట్లుగా పైన ఎంత బాగా సుందరంగా భక్తిపరులం అని చెప్పుకుంటానే లోపల మాత్రం అన్నీ కూడా ఏమై ఉన్నాయి? కుళ్ళులు, కుతంత్రాలు, పగలు, ఈర్ష్యలు, వ్యసనాలు, అలవాట్లు, లోపల కథలన్నీ జరిగిపోతానే ఉన్నాయి. ఈ రోజున క్రీస్తు తన రక్తమును, ఆయన శరీరాన్ని మనకిచ్చినాడమ్మా. ఆయన బలలో మరి మనం చేయి వేయబోతా ఉన్నాం. అంత గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చినాడు. ఈరోజు ఇంకా మీరు చీకటి సంబంధంలాగా ఉంటే మీరు ప్రభు మహిమను చూడలేరు. ఎవరైతే క్రీస్తుకు లోబడి క్రీస్తుని ఆధారం చేసుకొని వెలుగు సంబంధుల వలె ఉంటారో, ఈ లోకానికి మీరు ఉప్పు వలె ఉంటారో, వారిని దేవుడు దీవించక మానడు. హల్లెలూయా. దేవుడు వారి పక్షాన ఉంటాడు. మిమ్మల్ని రక్షించేవాడు ఆయనే, మిమ్మల్ని కాపాడువాడు ఆయనే. ఆధ్యాత్మిక జీవితంలో నరకము నుండి, పాతాళము నుండి, పాపము నుండి, అనారోగ్యము నుండి, శ్రమల నుండి, శత్రువుల నుండి, సమస్తం అన్నిటి నుండి మిమ్మల్ని రక్షించే దేవుడు ఆయనే, తప్పించే దేవుడు ఆయనే, విడిపించే దేవుడు ఆయనే. మీ శ్రమలన్నిటి నుండి రక్షించే దేవుడు, మీ పాపములన్నిటి నుండి రక్షించే దేవుడు. ఇట్లాంటి దేవుడు మనకు పెట్టుకొని మనం భక్తి ఎంత బాగా చేయాలా, ఏం కథ? మన చుట్టే తిరుగుతాయి ఈ దయ్యాలు. ఆ దయ్యాల మాటలని మోసపోవాకండి. ఒక్కోసారి ఆ దయ్యాలు మన గొడవలు కూడా పెడుతుంటాయి. ఏమి మేమేమి నువ్వేమి, మనం ఒకటి కాదా, వాళ్ళు వేరు. దయ్యాలు మన చుట్టే తిరుగుతాయి. ఆ దయ్యాలను మనం ఎప్పుడైతే దూరం పెట్టుకుంటామో, ఎప్పుడైతే మనం వాటిని ఆ దయ్యాలను కాలుతో తన్నుతామో అప్పుడే పరిగెత్తపోతాయి. దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. మనం చుట్టూ ఎప్పుడైతే దేవుని రక్తం ప్రోక్షించుకుంటామో, పరిశుద్ధాత్మ శక్తి మనం చుట్టూ కాపులాగా దేవుడు ఎప్పుడైతే పెడతాడో, వాక్యంలో ఒక మాట ఉంది కదా, ఆయన దూత నిత్యము నీకు కావలిగా ఉండును. హల్లెలూయా. దేవుని దూత నిత్యము నీకేముంటదంట? కావలి ఉంటదంట. నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఆ దూత. అంటే నీకు గన్మెన్ మాదిరి. ఈ లోకంలో మనకి ఎవరైనా గన్మెన్లు ఇచ్చాడా? ఇప్పుడు ఉదాహరణకి నేను పోయి ఎస్పీ ఆఫీస్కి పోయి, ఎస్పీ సార్ నాకు గన్మెన్లు కావాలా, నేను పలానా సేవకు, నాకు టీవీ ఛానల్ ఉంది, నేను ఎక్కడికైనా సభలకు పోతుంటే నాకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో, నన్ను ఎవరైనా మత పిక్చర్లు వచ్చి నన్ను ఏదైనా చేస్తారేమో, నాకు గన్మెన్లు కావాలంటే అంటాడు, ఏ పొరా మూసుకొని నుంచి బయటికి అంటాడు. అవును అంటాడా?
సరే సార్ పోనీ నాకు గన్మెన్ లేవు కదా, కనీసం ఒక గన్నన్న సార్, నాకు లైసెన్స్ ఒక గన్నన్న సార్, గన్ను పెట్టుకొని ఉంటాయి సార్, బొక్కలో వేసి కాళ్ళు ఎరగొడతా పోయి అని అంటాడు. కానీ అది యేసే దగ్గర ఉంటే ఆయన దూతలు ఏముంటాయంట, మనకు కాపలాగా ఉంటాయంట. మనం వెళ్ళక ముందే ఉదాహరణకి ఒక మాట చెప్తుంది మీకు. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు సాయంత్రము ఎక్కడన్నా మనం కుటుంబ ప్రార్థన కూడిక పెట్టుకుంటాం మనకు. ఉదాహరణకి మనం ఈరోజు పొద్దున్న నుంచి ఉన్నాం, సాయంత్రం వాడికి పోవాలా అని మనం అనుకుంటున్నాం అనుకోండి. మనకంటే ముందు ఎవరు పోతారు ఆడికి? ఇప్పుడు ఎవరు పోతారు? దేవుడు పోతాడు, ఆయన దూతలు పోతాయి, మొత్తం అక్కడ ఉన్న కథ లెవెల్ అన్నీ కూడా దేవుడు సమానం చేసి సమస్తము కూడా మొత్తం పరిశుద్ధపరిచి మనం అడుగు పెడతానంటాడు దేవుడు. అడుగు పెట్టు ప్రతి స్థలము నీది అంటాడు ఆయన. హల్లెలూయా. ఈడ నువ్వేం పలుకుతావో జరుగుతాయి అంటాడు ఇంకా దేవుడు. ముందు ఆయన పోవాలి అంతే. ఆయన పోతే అన్ని సరళం చేస్తాడు. ఆయన మెట్టగున్న మార్గం సరళం చేస్తాడు. ఏమేమైతే కొరతలు ఉన్నాయని సమానం చేసి లెవెల్ చేసేసి మొత్తం సెట్ చేసి పెడతాడు ఆయన. ఆడికి వచ్చిన వాళ్ళంతా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. పోయిన వారము గంగమ్మ ఇంటి దగ్గర జరిగింది కదా, ఎంత బాగా జరిగింది కూటం, ఎంత బాగా అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ అంటే మీరు పిలుచుకోవాలా. ఎక్కడైతే కుటుంబం జరుగుతుందో, ఎక్కడైతే కుటుంబ ప్రార్థన కొడుకులు జరుగుతున్నాయో మీకు తెలిసిన వారిని, బంధువులను అందరినీ పిలుచుకుంటారు. ఒకరిని పిలుచుకోరు, ఎవరిని? శత్రువులను పిలుచుకోరు. అదే అందరు రోగం. మళ్ళా ఇంట్లో మళ్ళీ ఏం కావాలి? వీళ్ళకు కుటుంబ ప్రార్థన కావాలి. కానీ సమాధానంలే, ఒకరితో ఒకరికి సమాధానంలే, ఒకరితో ఒకరికి ఆదరింపుతనంలే. ఊరికి కుటుంబ ప్రార్థన చేయి, మా ఇంట్లో మేము బాగుంటే చాలు, మేము బాగుంటే చాలు, వాడు నాశనం అయిపోవాలని అర్థం. కుటుంబ ప్రార్థన కూటాలు అందరికీ దీవెనకరంగా ఉండాలి. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు. దేవుడు రేపు నేను లెక్క అడుగుతాడు. సరే అందరినీ పిలుచుకునేవే, వాడిని ఎందుకు పిలుచలే అంటాడు దేవుడు. ఏం చెప్తావు? కళ్యాణ్ బాబు మీ ఇంటి దగ్గరికి పంపించిన, ప్రసంగం చెప్పినాడు, ప్రార్థన చేసినాడు, నూనె ప్రార్థన చేసినాడు, ఆరాధన చేసినాడు, అన్నీ చేసినాడు, అందరూ మీరు దీవించమన్నారే, మరి వానికి అత్తెట్ట అని అడుగుతాడు. ఏం చెప్తావు? నువ్వే రేపు లెక్క చెప్పాలని దేవుని. నాదేంలే, ఎందుకు సభలు పెట్టమన్నాడు, వచ్చి పెడుతున్నాం అంతే. కాబట్టి అట్లాగా మీరు కూడా కుటుంబ ప్రార్థన కూడికలు జరిగేటప్పుడు మిమ్మల్ని దేవుడు ఎవరు ప్రేరేపిస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని మీరు భయపడి కుటుంబ కూడికలలో మీరు వణుకుతే మాత్రం వేస్ట్. సైతానికి మీరు అవకాశం ఇచ్చినట్టయితే. ఏం కాదు, దేవుడు మా పక్షాన ఉన్నాడనే ధైర్యం తెచ్చుకోండి. కుటుంబ ప్రార్థన కూడికలో బలమైన ఉద్యమం దేవుడు జరిగించునుగాక. అనేక మందిని దేవుడు కదిలిస్తాడు ఖచ్చితంగా. అనేక మంది దేవుడు స్వస్థపరచబోతా ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నేను నూనె ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది తల నుంచి చేయి ప్రార్థన చేసేటప్పుడు నాకు చేయి కొంతమంది తల మీద పెట్టగానే ఏదో ఒక తెలియని ఒక అనుభూతి, ఒక అభిషేకం వారి మీదకి దిగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఒక అభిషేకం వారిని తాకినట్టు, ఒక ఉజ్జీవం వారిని తాకినట్టు, ఏదో వారి కొరతలలో దేవుడు వారికి సమాధానం ఇచ్చినట్టు. నా చేయి మీద ఆయన చేయి పెట్టి తాకుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంత బరువు ఉంటుంది చేయి మీద. నేను ఆశపడుతున్నా ఏ ఒక్కరు నశించిపోకూడదని. హల్లెలూయా. ఏ ఒక్కరు విడవలకూడదు. అందరం ప్రభు రాజ్యంలో మనం ఉండాలి. కాబట్టి మనం వెళ్ళే మార్గం ప్రభుకు తెలుసు. కాబట్టి నీ వెళ్ళే మార్గంలో ఎటువంటి వారికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణకి మీరు రాజకీయ నాయకులను చూసినారా, గమనించారా? వాళ్ళు ముందు పోతూ ఉంటారు అనుకో, ముందు పోతూ ఉంటారు, దారమ్మడి జనాలు ఉంటారు. వాళ్ళు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. ఏమంటారు టక్కున, ఏ బాగుండవురా, బాగున్నాయినా అంటున్నారు అమ్మ వాళ్ళు. దారమ్మడి, ఎందుకంటే వాళ్ళకి అందరితో పనే, ప్రతి ఒక్కరు వాళ్ళకి భయాలు వాళ్ళకి. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, పోయి కాళ్ళు పడుకుంటాం, గడ్డలు పడుకుంటాం, అన్నీ పడుకుని డబ్బులు ఇవి చేసి ఎంత తిప్పలు పడతారో ఎలక్షన్లు అంటే. ఎలక్షన్లకి ఎంత తిప్పలు పడతారో మన ఇంట్లో ప్రార్థన అన్నా కూడా మనం కూడా ఏం చేయాలా? అంతే తిప్పలు పడాలి. అమ్మ ఈరోజు మా ఇంట్లో కూటమి పెట్టుకుంటున్నావు రండి, అమ్మ ఈరోజు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన గుడికి పెట్టించుకోండి, రండి 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 అని ఎప్పుడైతే ఆహ్వానించుకుంటామో, మీరు ఎప్పుడైతే వెలిగించబడతారో మీ వెలుగు అక్కడికి వచ్చిన వాళ్ళందరి మీద వెలిగింపబడుతుంది. హల్లెలూయా. నేను చెప్పేది మీకు ఇంకా అర్థమైతే సైన్స్ ఏం చెప్పడం లేదు, నేను మీకు బాగా అర్థమైతే చెప్పిన. ఇప్పుడు ఈ బల్బు వెలగాలంటే ఆడేం చేయాలి? మనం వెయ్యాలి. వారికి బల్బు ఎలుగంటే ఏం వెలుగుతుంది ఆ బల్బు? వెలుగుతుంది ఆ బల్బు? అది స్విచ్ వేయాలి. మన కుటుంబాలు బాగుపడాలంటే స్విచ్ వేయాలి, మన బంధువులు బాగుపడాలంటే స్విచ్ వేయాలి, మన పిల్లలు బాగుపడాలంటే స్విచ్ వేయాలి. వేస్తేనే వెలిగించబడుతుందమ్మా. దేవుడు వారితో మాట్లాడతల్లే,
దేవుని ప్రేరేపణ ఉంటే వాళ్ళే వచ్చారులే. కళ్యాణ్ బాబు నువ్వు చర్చిలో చెప్పినావు కదా, వాళ్ళే వచ్చారులే. అట్లాంటి మాటలు ప్రయాసపడదాం. అంత్య దినం మనం ఉన్నాం, చివరి క్షణాలలో మనం ఉన్నాం. దేవుని కోసం మనం పాటుపడదాం. కనీసం మనం చనిపోయేలోపు ఒక్కరినైనా మనం రక్షించుకుందాము గాక. హల్లెలూయా. నా ఆశతే అదే. నాకేం 100 మంది 1000 మంది అవసరం లేదు. నాకు ఒక్కడు చాలు అనుకుంటా. నేనైతే ఒక్కడు చాలు ప్రభు, ఒక్కడిని ప్రభు, నాకు నమ్మకమైన వాడు ప్రభు. ఒక్కడిని బాప్తిసం తీసుకుంటే వాడు ఎట్టి పరిస్థితుల్లో పడిపోకూడదు. ఇంకా అట్లా ఉండాలి ప్రభు. అట్లాంటి భక్తిపరుని నాకు ఒక్కడిని ప్రభు అని అడుగుతున్నా ప్రభు. నేను అందుకే అంత సామాన్యంగా ఎవరికి బాప్తిసాలు ఇయ్యను, అంత సామాన్యంగా ఎవరికి నేను బల్ల ఇవ్వడానికి కూడా ఇష్టపడను, అంత సామాన్యంగా ఎవరికి నేను తాళాలు ఇవ్వడానికి కూడా నేను ఇష్టపడను. దేవుని మందిరంలో దేవుని ప్రేమించే వ్యక్తికే అవన్నీ దొరుకుతాయి, లభిస్తాయి. లోకంలో లోకం ఇచ్చేలను, లోక ఆశలను, లోక తలంపులు అన్నీ తల మీద భారం అంతా పెట్టుకొని నేను దేవుని పని కూడా చేస్తా అంటే మాత్రం చేయలేవు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా రావాలా? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దున్ని పోవాలట్నే పొలం అంతా అట్లా చేయాలి దేవుని కోసం. మనం రావడమే అలసిపోయి సొలిసిపోయి ప్రభు కడకు వచ్చి ప్రభు నేను అలసిపోయాను ప్రభు, నేను ఏం చేయలేను ప్రభు, నేను ముష్టిల్దాను ప్రభు, నేను ఎక్కడికి రాగలను ప్రభు, ఏం చేయలేను. ఇది మనం చేసే ప్రార్థన. కాబట్టి ఇట్లాంటి ప్రార్థనలు చేయకుండా ప్రభా అలసినా సొలసినా నా దీపం మారిపోయినా సరే నీకోసం నేను వెలిగించబడతాను, అనేక మందిని వెలిగిస్తా అని నువ్వు ప్రయాసపడితే దేవుని దీవిస్తాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక అబ్బాయి, నీకు చాలాసార్లు చెప్పినా నేను. సైమన్ పీటర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక సేవకుని కొడుకు. ఆ అబ్బాయి పోయిన సంవత్సరం చనిపోయినాడు. ఎట వాళ్ళ ఆయన వాక్యం చెప్తాను, ఇట్నే వాళ్ళ ఆయన వాక్యం చెప్తా ఉంటే ఆదివారం ఆ అబ్బాయి సైడ్ నిలబడుకొని ఆరాధన జరిపిస్తూ ఉన్నాడు. ఆరాధన జరిపించినాక అంత అయిపోయింది, అందరు కూర్చున్నారు. వాళ్ళ ఆయన ఒక పాట బాగున్నాయన అని చెప్పి ఆ పాట పాడుతూ ఉన్నాడు. పల్లె పల్లెల్లో సువార్త సభలు జరగాలి, పట్టణాలలో దేవుని ప్రేమను వెగజల్లాలి అని పాడుతూ ఉన్నాడు. ఒక చరణం అయిపోయింది, రెండో చరణం అయిపోయింది, అట్నే ముందుకు పోయినాడు, అట్నే చచ్చిపోయినాడు. ఆ పిల్లోడు దేవుని పాట పాడుతా చనిపోయినాడు. వాళ్ళ ఆయన కల్లారా చూసిన వాళ్ళ పిల్లడు చచ్చిపోయేది. 2-3 లేచిపోయినారు ఆ పిల్లల కాడికి. అందరినీ కూర్చోపోండి. ప్రసంగం అయిపోయేంత వరకు, స్టేజ్ అయిపోయేంత వరకు, బల్ల అయిపోయేంత వరకు నాయనలో నుంచి నా కొడుకు చచ్చిపోయాడని బాధ కనపడలేదంట. నాకు ఆ సంఘంలో 2-3 చెప్పినారు. ఆయన పేరు శ్రీనివాస్, వాళ్ళ ఆయన పేరు. వాళ్ళ ఆయన ఇప్పుడు నాతో టచ్లో ఉంటాడు అప్పుడప్పుడు. సంగారెడ్డి జిల్లా వాళ్ళది. ఇట్లా ప్రసంగం చెప్తాను, అంతా అయిపోయిందంట. ఇంకా మొత్తం అయిపోయి మొత్తం క్లోజ్ చేసి దిగినాడంట. కళ్ళలో నుంచి ఒక సుక్కర్ కారలేదంట నాయనకు, పాస్టర్ అయ్యి. అందడినంట, ఒక్కగానొక కొడుకే, 2 కూతుర్లు, ఒక్కగానొక కొడుకు, నీకు బాధ అనిపించలేదా? గమ్మునుండక నా కొడుకు దేవుని సన్ని చచ్చిపోయినాడు, దేవుని కాడ పోయింటాడు, నువ్వు చచ్చిపోవా, నేను చచ్చిపోనా? మనం భక్తిగా ఉంటే చాలు. నా కొడుకు పాట పాడి చచ్చిపోయాడు దేవునికి, ఇంకేం కావాలా? హల్లెలూయా. అది కదమ్మా మరణము. క్రైస్తవుడు అంటే నిజంగా దేవుని కోసం చావాలమ్మా, దేవుని కోసం మరణించాలి. కానీ తిండి కోసం కొంత చచ్చిపెట్టులో ఉంటారు, కొంతమంది బట్టల కోసం చచ్చిపోతారు, కొంతమంది దానికోసం దీనికోసం. ఏముందమ్మా ఈ లోకంలో? దేని గురించి ఇంత ఆశ, తృష్ణ, ప్రయాసపడుతున్నావు? ఏం ధరించుకోవాలని, ఏం చూడాలని, మన ఈ లోకం ఏం చూడాలని నింగా? కాబట్టి ఈ లోకంలో వాటన్నిటిని నువ్వు ఎప్పుడైతే మూట కట్టి పైన అటోబన్లో మారేసి ప్రభువా నాకు నువ్వు ఉంటే చాలని అంటావో అప్పుడు నువ్వు వెలిగించబడతావు. హల్లెలూయా. ఆ వెలుగు ఎన్నటికీ ఆరిపోదు. ఆరని దీపమై తేదీప్యమానమై కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ, వెలిగావు నిండుగా. చేశావు పండుగ, వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. యేసన్న గారు ఊరికి ఏదో పెన్ను పేరు ఊరికి రాయలేట పాట. సుడిగాలిలో అయినా
జడివానలో అయినా ఏం కాదంట దీపము సాధ్యం. అది ఇప్పుడు మన దీపం ఫ్యాన్ కింద పెడితే నిలబడుతుందా, ఆరిపోతుందా? మరి యేసనే నటు రాసినాడు పాట, తెలియక రాసినాడా? జీవితం అనే ఒక సుడిగాలి, లోకం అనే ఒక సుడిగాలి, జడివానలు, కష్టాలు, అవమానాలు, నిందలు, వేదనలు మన చుట్టూ ఎంత గాలివాన రేగినా దేవుని ఆశ్రయిస్తే మన దీపం ఎప్పటికీ ఆరిపోదు. అది ఆ చిన్న పల్లవిలో ఎంత కథ పెట్టినాడు చూడు. అందుకే నా మహానుభావుడు అయిపోయినాడు. హల్లెలూయా. కాబట్టి సుడిగాలిలో, జడివానలో నీ దీపం ఆరిపోకుండా చూసుకో. మరి దేవుని అడుగు, ప్రభా సుడిగాలిలో చిన్న దాంటికే ఆరిపోతారు కొంతమంది భక్తి, చిన్న దాంటికే. ఒకరోజు ఒక ఇంట్లో పెద్ద ఫంక్షన్ చేయాలనుకున్నారంట. ఏం ఫంక్షన్ అంటే అది పేరంటాం ఏందో మొత్తానికి, శ్రీమంతం లాంటిది. అమ్మ ఏమో బ్యాగ్ వేసుకొని తిరుగుతుంటదంట అప్పసం. ఏం చేస్తుంటారు అమ్మ? యేసు ప్రభు బ్యాగ్ వేసుకొని అన్నీ తీసేసుకొని తెల్ల చెరువున సువార్త తిరుగుతుందంట. అందరూ వచ్చినట, శ్రీమంతం కూతురికి శ్రీమంతం అందరూ వచ్చిన, అన్నలు, తమ్ముళ్ళు, అమ్మలు, అమ్మ, నాయన, ఈమె తరపున అందరూ వచ్చారంట. అందరూ వచ్చేకల్లా ఈమె ఏం చేసిందంటే సైలెంట్గా ఒక మూలం కూర్చుందంట. అందరూ వచ్చారట. ఏంది అక్క నువ్వు అట్టుండవు, ఏంది వదిన నువ్వు అట్టుండవు, ఏమి అట్టుండవు అని నాయన, ఏం అట్టుండవు అని అమ్మ, అందరూ అంటే నేను ఇంతేలేమా. సరే అయితే ఈ శ్రీమంతం మేము పోతాం, మా కొద్ది మేము పోతాం పో అన్నారంట. అమ్మా మీరు పోతే ఎట్టమ్మా, మీకు ఆలనా పలన ముచ్చట ఒక్కసారే కదా మాకు జరిగేది, చేయమ్మా లే మీద నీకోసం మేము చీర తెచ్చినాం, నీకోసం మేము బంగారు తెచ్చినాం, నీకోసం అన్నీ తెచ్చినాం, నువ్వు అన్నీ వేసుకొని బయటికి రాపో అని. చిన్నదానికే సుడిగాలి, చిన్న సుడిగాలికి ఏమైందంటే ఇవా బయటికి వాకిలు తీసుకొని పెళ్లి కూతురు మాదిరి వచ్చిందంట. ఇప్పుడు దీపం ఆరిపోయినట్ట, వెలిగినట్ట. అంతసేపు బ్యాగ్ వేసుకొని అని గుణ తిరిగా బ్యాగ్ వేసుకొని ఇప్పుడు అన్ని ధరించుకొని బయటికి వచ్చా. ఇదే సుడిగాలిలో ఆరిపోవడం అంటే మన బతికి. ఇదే ఎవడో ఒకడు చెప్తాడు ఈ భక్తి అన్నట్టు ఆరిపోవాకండి, సింపుల్గా. కొంతమంది టేక్ ఇట్ ఈజీగా ఆరిపోతారు. ఏముందిలే, వాళ్ళు చేయరు, వీళ్ళు చేయరు, వాళ్ళులే వీళ్ళులే, అవన్నీ మనకి ఎందుకమ్మా? ఆరిపోకుండా కాపాడుకోండి. సుడిగాలిలో అయినా జడివానలో అయినా ఆరిపోదులే నీవు, ఆయన వెలిగించిన దీపం ఆరిపోకూడదంటే నువ్వు సుడిగాలిలో జడివానలో జాగ్రత్తగా ఉండు. అంతేగాని నేను ఎన్నోసార్లు చెప్తా, బాప్తిసం తీసుకునే వాళ్ళకల్లా కరెక్ట్గా ఉండాలి, లేదంటే బాప్తిసం తీసుకోవడమే మానుకోండి. బాప్తిసాలు తీసుకునే వాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న సుడిగాలలో నోరు వీకుతుందని ఆకేసుకోవడము, నోరు వీకుతుందని సిగరెట్లు తాగడము, సాయంత్రం అయితేనే మందు తాగడం, ఈ సుడిగాళ్ళకే మన దీపం ఏమైపోతుంది? ఆరిపోతుంది. చిన్న సుడిగాలే, అది పెద్ద సుడిగాలు కూడా కాదు, చిన్న సుడిగాళ్ళకే మన దీపం ఎలిగి ప్రభు. ఎన్నిసార్లు నీకు వెలిగించేది నేను? చిన్న గాలికే ఆరిపోతావు నువ్వు, ఏంటికి వెలిగాను నేను అంటాడు దేవుడు. చిన్నదాన్ని అబ్బాయిలు అయితే ఏదైనా ఒక అందమైన అమ్మాయి వచ్చి సుడిగాలు ఆరిపోయే భక్తి, కామ కోరికల కాడ ఆరిపోయే భక్తి, లోకాశల కాడ ఆరిపోయే భక్తి, విగ్రహారాధన ఏదైనా గుడికో గోపురానికో రుమను పోతారు, ఒక్కటికి ఎగేసుకుంటూ పోతారు. ఓరని మనం క్రైస్తవులం కదా, బాప్తిసం తీసుకున్నాం కదా, బలలో చేవేస్తున్నాం కదా, మనము అపవిత్రమైన చోట నేను నిలబడొచ్చా అని కూడా ఆలోచన చేయరు. ఏ దేవుడు కంటే ఆ దేవుడు మొక్కడమే, ఆడికి పడితే ఆడికి పరిగెత్తడమే, అన్నీ పూసుకోవడాలే, కాళ్ళకు చేతులు కుంకుమలు పసుపులు అన్నీ పూసుకొని ఈ చిన్న సుడిగాలి లోకాశలకు వాటికే నువ్వు పడిపోతుంటే ఏం వెలిగించాడు ఇంకా దేవుడు? ఎంత నీ వెలిగించాడు దేవుడు? ఈ రోజున ప్రభు సన్నిధిలో ఒక సేవకుని చెప్తున్నాను, నీ దీపం ఎప్పటికీ ఆరిపోకూడదు. రోషం కలిగి నువ్వు ఉండాలి. హల్లెలూయా. రోషము కలిగి నువ్వు ఉండాలి. మన దేవుడు రోషం గలవాడు, ప్రాణం పెట్టినా కూడా సిద్ధపడినాడు ఆయన, అంత రోషం కలిగినవాడు ఆయన. ఆయన అనుకుంటే ఏదైనా జిమ్ముకులు చేయగలడు, కానీ ఏ జిమ్కు చేయలే ఆయన. రోషముగా ప్రాణం పెట్టే, తీసుకుంటా నా ప్రాణం ఎంత, నా బిడ్డల కోసం ఏమైనా చేస్తారా, నేను తీసుకోండి ఏముంది ఈ ప్రాణం, తీసుకోండి చంపుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. తన దేహమును వారికి అప్పగించను అని ఉంటుంది వాక్యంలో. వాళ్ళకి అప్పగించాడంట, మీ ఇష్టం రా, మీరు దున్నుకోండి అని. అందుకే కదా 39 కొరడ దెబ్బలు, పక్కలో బల్లిపోటు, ఏళ్లకు కాళ్ళకు శీలలు, తలకు ముళ్ళ కిరీటం, మామూలు వేదన పెట్టినారా యేసయ్యను?
నీ మీద ఎవడన్నా ఒక ఏటు కొడితే నువ్వేం చేస్తావు? తిరిగి కొట్టాలని అనుకుంటావు. అట్లాంటిది ఈరోజు నా ప్రభు సన్నిధిలో వచ్చిన మనం ఆరిపోకుండా చూసుకోండి. చిన్న చిన్న వాటి కాళ్ళ, చిన్న చిన్న కోపతాపాల కాళ్ళ, సుడిగాల్లాగా సుడిగాలు ఎట్టొస్తుంది తెలుసా మీకు? సుడిగాలు ఎట్టొస్తుంది? అప్పసం సుడిగాలు వచ్చదా? సుడిగాలు ఎప్పుడు వస్తుంది? ఒక్క సెకండ్ కట అని పోతుంది అంతే. మనకు కూడా అంతే, చిన్నయే అటు వస్తుంది సుడిగాలి. దాని దిక్కు చూసిండా అబ్బా. కాబట్టి చేతులు గాలేక ఆకులు పట్టుకోకుండా అన్నీ బాగున్నప్పుడు ప్రభు కాడికి రండి. మీకు ఏమి బాగలేనప్పుడు ప్రభు మీ దగ్గరకు వస్తాడు. ఇది నా ప్రసంగం. కాబట్టి మీరు లోకానికి వెలుగై ఉన్నారు, వెలుగులాగానే ఉండండి. మన దగ్గర కొంతమంది వచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా, 100 మంది వచ్చినా ఇదే ప్రసంగం. మనము వెలుగులాగా ఉంటేనే భక్తులం, పరిశుద్ధులం అవుతాం, నీతిమంతులం అవుతాం, యథార్థవంతులం అవుతాం. ఒకవేళ మీకు గుచ్చుకొని మీకు ఏదో అయిందంటే నేనేం చేయలేను. దాన్ని ఒకటే మాట, మీరు యథార్థంగా ఉండగలిగితే మీరు వెలిగించబడతానే ఉంటారు. మీ దీపం ఎన్నటికీ ఆరిపోదు. కాబట్టి ఈ ప్రసంగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యథార్థంగా, నిష్ఠగా, పరిశుద్ధంగా, సుడిగాలులకు, జడివానలకు మీ దీపం ఆరిపోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. యేసన్న గారు ఊరికినే రాయాలి ఈ పాటలు. ఎన్నో 100 పాటలు రాసిన ఆయన అనుభవంలో. కాబట్టి మరి మనం కూడా అటువంటి పాటలు పాడుతూ ఉంటాం. కాబట్టి మనం ఆలోచన చేసుకోండి, ఒక నిర్ణయం తీసుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి, మోకరించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఒక మంచి నిర్ణయం, ఒక మంచి తీర్మానం తీసుకోండి. ఒకవేళ నీళ్ళు ఇంకా సుడిగాలులు, జడివాళ్ళని తిరుగుతున్నాయేమో, కొంతమంది చుట్టూ తిరుగుతూ ఉంటాయి. పోనే పో, ఆ చుట్టూ దయాల మొకాల మండ పోండాను తరుముదంటానంతే. వాటిని ఎప్పుడైతే నువ్వు తరుముకుంటావో దీవించబడతావు. మోకరించండి, ప్రార్థనలో ఉండండి.